2024 ఎన్నికలకు ముందు రాష్ట్ర వ్యాప్తంగా 3132 కిలోమీటర్లు సాగిన లోకేష్ పాదయాత్రపై ప్రచురించిన యువగళం కాఫీ టేబుల్ బుక్ ను ప్రధాని నరేంద్ర మోదీ ఆవిష్కరించారు. ఒక పుస్తకంపై సంతకం చేసి లోకేష్ కు బహూకరించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో లోకేష్ గత రాత్రి ఢిల్లీలో సమావేశమయ్యారు. సతీమణి బ్రాహ్మణి, కుమారుడు దేవాంశ్ తో కలిసి రాత్రి 7:20 ప్రధాని ఇంటికి వెళ్లిన లోకేష్ 9:30 వరకు సుదీర్ఘంగా భేటీ అయ్యారు. కేంద్రం, రాష్ట్రంలో ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ప్రధాని మోదీ తొలిసారి ఈ ఏడాది జనవరి 8న అనకాపల్లి జిల్లా పూడిమడకలో ఎన్టీపీసీ గ్రీన్ హైడ్రోజన్ ప్రాజెక్టు శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొనడానికి వచ్చారు. ఈ నెల 2న అమరావతి పునర్నిర్మాణ పనుల ప్రారంభోత్సవానికి హాజరయ్యారు. ఈ రెండు సందర్భాల్లోనూ తనకు స్వాగతం పలికిన లోకేష్ ను ఢిల్లీకి వచ్చినప్పుడు తనను ఎందుకు కలవలేదని అడిగారు. ఈసారి వచ్చినప్పుడు కలవాలని ప్రత్యేకంగా చెప్పారు. ఈ క్రమంలో మంత్రి లోకేష్ ప్రధాని అపాయింట్మెంట్ తీసుకుని శనివారం సాయంత్రం కుటుంబ సభ్యులతో కలిసి ప్రత్యేకంగా భేటీ అయ్యారు. ఈ సందర్భంగా మోదీ, లోకేష్ ఆయన కుటుంబ సభ్యులతో కలిసి భోజనం చేశారు. ఈ సమావేశం సందర్భంగా బ్రాహ్మణి, దేవాంశ్లను ప్రధాని ఆశీర్వదించారు. రాష్ట్ర పురోగతికి నిరంతరం చేయూతను అందిస్తున్నందుకు మోదీకి లోకేష్ ధన్యవాదాలు తెలిపారు. జాతీయ భద్రత, దేశ పురోగతి కోసం ప్రధాని అందిస్తున్న బలమైన నిర్ణయాత్మక నాయకత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. వికసిత్ భారత్ 2047 లక్ష్యానికి ఆంధ్రప్రదేశ్ తన వంతు చేయూతనందించడానికి అవసరమైన మార్గదర్శనం చేయాలని ప్రధానిని కోరారు.